హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చల్లగా ఉంది బాగా వాతావరణం. బయట కూర్చొని ఉన్నాను, కనిపిస్తుంది అవన్నీ చెట్లు. మా ఊరు ఏంటంటే కొద్దిగా మేము ఉండే ఏరియాలో కొద్దిగా పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది. అంత పల్లెటూరు కాదు, అంత సిటీ కాదు, మాది ఒక రకంగా ఉంటుంది. ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉండేళ్ళకి ఏంటంటే మా ఊరు మాకు చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట. ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్, ఉండూరులో పుట్టి పెరిగి పెళ్ళి కూడా అక్కడే అయ్యి ఇంకంతా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉంటుంటే ఏంటంటే ఊరోళ్ళు పెట్టిపోవాలంటే బాధగా ఉంటుంది కదా. అందుట్లో ఏంటంటే ఇల్లు మా నాన్నగారు ఇష్టంగా కట్టింది కాబట్టి ఎక్కడ పోయినా ఉండలేమన్నమాట. ఇక్కడ ఉంటే ఏంటంటే కొన్ని మా నాన్న జ్ఞాపకాలు అన్నీ, ఏదన్నా పండగ వచ్చినా ఏదో సందర్భంలో మా నాన్న గుర్తుకొస్తూ ఉంటాడు. అదొక సంతోషంగా ఉంటుంది. అలాగనే ఏంటంటే ఇంకోటి, బండి వెళ్తూరు వచ్చింది ఇప్పుడు. ఏంటంటే మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని రేపు నేను మీకు చూపిస్తాను. ఈ వస్తువుకు చాలా స్టోరీ ఉంది. మేము చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడేదో తెచ్చుకున్నాము అని కాదు, రియల్గా మేము చిన్నపిల్లప్పుడైతే కుక్కల చేత కూడా గరిపించుకున్నాం అనమాట. ఆ వస్తువు చూడటానికి వెళ్ళి అప్పుడు పొజిషన్ అలాదు ఫ్రెండ్స్. తర్వాత ఒక స్థాయిలోకి వచ్చి మేము సెటిల్ అయ్యే టయానికి మా నాన్న లేకుండా పోయాడు. అంటే నా పిల్లలు ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి చూసుకోవటానికి లేకుండా దూరం అయ్యాడు. ఆడపిల్లలకి ఎక్కువగా తండ్రి మీదే ప్రేమ ఉంటుంది, మగపిల్లలకి తల్లి మీద ఉంటుంది అని అంటారు. మేము ప్రేమ అనేది ఎవరి మీదైనా కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనల్ని అర్థం చేసుకొని ఉండే ఎందుకో మరి ఇంకా అలా కనెక్ట్ అయిపోయింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టము. కానీ మా నాన్నకి నేను అంత ఇష్టం ఉండదు, మా అక్క అంటే ఇష్టం. ఎందుకంటే మా నాన్నకి ఏంటంటే ధైర్యం అనమాట. చిన్న జాబ్ అయినా ఈ అమ్మాయి జాబ్ ఉంది కాబట్టి జాబ్ చేసుకొని బతికిద్ది అని చెప్పేసి. మా అక్కయ్యకి ఏంటంటే బాధ అంటే కొద్దిగా అమ్మాయి ఎందుకో మరి మా నాన్నకి ఆ అమ్మాయి అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువ, కొద్దిగా మనిషి మెతకనమాట. మనం అంటే కొట్టించుకొని రావటం లేకపోతే కొట్టి రావటం ఉంటాము, చిన్నప్పటి నుంచి కూడా అంతే. అందుకని ఇది గడుసుదిలే, ఎక్కడ పోయినా బతికేస్తుందని మరి ధైర్యమో ఏమో కానీ తెలియదు. ఎందుకు మా నాన్న గుర్తొచ్చాడు ఫ్రెండ్స్.